రెండేళ్ల రామ్మూర్తి నాయుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 12:45 ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. రేపు రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు సోదరుడు నారా రామ్మూర్తి నాయుడు కన్నుమూశారు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 72 రామ్మూర్తి నాయుడు కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారం రోజులుగా ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 12:45 ఆయన తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. రేపు రామ్మూర్తి నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారు. రైట్, ఇక దీనిపై మాట్లాడటానికి శాప్ చైర్మన్ రవినాయుడు గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే మేడం. సార్ చెప్పండి, నారా రామ్మూర్తి నాయుడు గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది సార్? నారా రామ్మూర్తి నాయుడు గారు చిన్నప్పటి నుంచి నన్ను చదివించడం కానీ నన్ను రాజకీయంగా ప్రోత్సహించిన వ్యక్తి నారా రామ్మూర్తి నాయుడు గారు. నారావారిపల్లిలో చాలా మందికి, నారావారిపల్లినే కాదు చెన్నగిరి మండలంలో ఇట పాత నియోజకవర్గం పులిచెర్ల కానీ ఇట కాణిపాకం పరిసర ప్రాంతాల్లో కానీ ఇట ఎక్కడ చూడు రామ్మూర్తి నాయుడు గారు మార్క్ అనేది స్పష్టంగా ఉంటుంది. పిలిస్తే పలికే వ్యక్తి. చిత్తూరు జిల్లాకి ఒక మాస్ లీడర్ గా ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉన్న వ్యక్తి. నమ్మితే ఎంత దూరమైనా వెళ్తారు. ఆంజనేయ స్వామి లాగా మాకు చిన్నప్పటి నుంచి ఈ రోజుకి మా పంచాయతీల్లో ఈ రోజుకి అభివృద్ధి జరిగిందంటే అది రామ్మూర్తి నాయుడు గారు ఆ రోజు వేసిన ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు